ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुता पदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఆన్లైన్ భగవద్గీత ఫేజ్ 2 సంబంధించిన భక్తులందరికీ ఈనాటి తరగతికి స్వాగతం సుస్వాగతం. మొట్టమొదటగా గత 2 వారాలకు పూర్వము మనకు యాత్ర శ్రీధామ్ పండరిపురం యాత్ర సందర్భంగా ఆ 2 శ్లోకాలు మళ్ళీ మీకు వినిపించే ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు చతుర్థ బిందువు శ్రీల రూప గోస్వామి రచించిన ఉపదేశామృతం నందలి చతుర్థ బిందువు గురించి ఈరోజు మనము చర్చించుకుంటున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ రూప గోస్వామి ఉపదేశామృతము లోని చతుర్థ బిందువు ఇది అమృతం కాబట్టి అమృత బిందువులు ఇవి. మొత్తము మనకు అమృత బిందువులు మొదటి క్లాస్ లో మీకు చెప్పడం జరిగింది. అమృత బిందువులన్నీ మొత్తము ఏకాదశ బిందువులు అంటే 11 బిందువులు ఉన్నాయి. దీంట్లో 4వది దదాతి ప్రతి గృహ్ణాతి గుహ్యమఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. దదాతి ప్రతి గృహ్ణాతి గుహ్యమఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. దదాతి ప్రతి గృహ్ణాతి గుహ్యమఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. ప్రతిపదార్థం దదాతి దానము చేయును, ప్రతి గృహ్ణాతి ఇచ్చిన దానిని స్వీకరించును, గుహ్యం రహస్య విషయాన్ని, ఆఖ్యాతి వివరిస్తాడు, పృచ్చతి విచారణ చేయడము, భుంక్తే భుజించును, భోజయతే చ ఏవ భుజింప చేయును. షడ్విధం 6 రకాలు, ప్రీతి లక్షణం ప్రేమ లక్షణములు. భావం
శ్రీల రూపగోస్వామి వివరించిన భావము ఈ శ్లోకానికి ప్రతిపదార్థం భావము. దాన రూపములో కానుకలను ఇచ్చుట, దాన రూపములోని కానుకలను స్వీకరించుట, విశ్వాసముతో మనోభావాలను వ్యక్తపరచుట, గుహ్య విషయాలను విచారించుట, ప్రసాదమును గ్రహించుట మరియు ప్రసాదాన్ని అర్పించుట అనేవి భక్తులు ఒకరితో ఒకరు పంచుకునే 6 రకాల ప్రేమ లక్షణాలు. కాబట్టి భక్తి యోగములో ఉండే భక్తుల సాంగత్యంలో సాధు సంఘ అని చెప్పేసి ఆచార్యులు చెప్పినట్టు సాధు సంఘ అంటే భక్తుల యొక్క సాంగత్యము అని అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ భక్తులు ఒకరితో ఒకరు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఈ చతుర్థ బిందువులో చెప్పడం జరిగింది. ఇక వ్యాఖ్యానం ఈ శ్లోకములో చెప్పడం జరుగుతుంది. శ్రీల రూపగోస్వామి ఇతర భక్తుల సాంగత్యములో భక్తియుక్త సేవను ఆచరించడం ఎలాగో వివరిస్తున్నారు. చైతన్య మహాప్రభు యొక్క శిష్యులలో మరి ఈ గ్రంథస్థం చేశారనమాట. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఏవైతే ఉపదేశములు చేశాడో మనకై, కాబట్టి జనులకై భక్తులకై ఏవైతే ఉపదేశం చేశాడో వాటికి అన్నిటినీ గ్రంథస్థం చేశారు ఈయన శ్రీల రూపగోస్వామి. కాబట్టి అట్టి ఆయన మరి అతను చెప్పే భక్తుల సాంగత్యంలో ఎట్లు భక్తియుక్త సేవ చేయాలో వివరిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. 6 విధములుగా ఇవి ప్రేమమయమైన లక్షణాలు, ప్రేమ లక్షణాలు ఉన్నాయి అని చెప్పడం అన్నమాట. అంటే భక్తులకు దానము రూపములో కానుకలు ఇచ్చుట. అంటే మనము ఎప్పుడైతే కాంగ్రిగేషన్ డివోటీస్ అంటే భక్తులు అదే మరి భక్తుల సాంగత్యం ఉంటాం కదా మనమంతా. కాబట్టి డివోటీస్ ఎవరైతే ఉంటారో, ఒక డివోటీ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే, భక్తుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి దానము ఏ విధంగా కానుకల రూపములు ఇవ్వడం అన్నమాట. ఆ తర్వాత దాన రూపములోని కానుకలను స్వీకరించుట. కాబట్టి అంతే వినయముతో కృష్ణుడు ఈ ఏర్పాటు చేసినాడని చెప్పేసి వినయముతో వాళ్ళు ఇచ్చిన దానాన్ని, ఆ దాన రూపములోని కానుకలను స్వీకరించాలట ఇక్కడ భక్తులు. కాబట్టి భక్తులు ఇచ్చినది మరి సాటి భక్తులకు మరి ఆదరంతో మనం తీసుకోవాలి. విశ్వాసముతో మనోభావాలను వ్యక్తపరచుట. మరి విశ్వాసము అంటే ఇక్కడ మనోభావాలు, మనసులో మనకు ఏవైనా భావాలు ఉంటే గనక వాళ్ళకి ఒకరికొకరు విశ్వాసముతో కలిగి ఉండాలి. కొన్ని రహస్యాలు కాకుండా, ఏవైతే సున్నితమైన విషయాలు కాకుండా, మన మనోభావాలు భక్తిపరంగా ఏవైతే ఉంటాయో వాటిని గురించి మనము ఒకరికొకరు వ్యక్తపరుచుకోవాలి, అంటే పంచుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇక గుహ్య విషయాలను విచారించుట అంటే భగవంతుడి గురించి మరి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా, పరమ గుహ్య జ్ఞానము అని చెప్పేసి అధ్యాయం ఉంది, 9వ అధ్యాయం. కాబట్టి ఆ విధంగా భగవంతుడు చెప్పిన విషయాలకు సంబంధించిన శ్లోకాలు సంబంధించిన, ఏదైతే కృష్ణలీలకు సంబంధించిన ఏవైతే మరి గుహ్యమైన విషయాలు ఏవైతే ఉంటాయో, సూక్ష్మమైన విషయాలు, వాటిని గురించి కూడా విచారించుట అనేది ఇది 4వ విషయము. తర్వాత 5వది లక్షణం ఏమిటి? ఇప్పుడు 4 లక్షణాలు చెప్పుకున్నాం. 5వ లక్షణము ప్రసాదమును గ్రహించుట. అంటే భక్తుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన ప్రసాదం ఏదైతే ఉంటుందో భగవత్ ప్రసాదం కాబట్టి, కృష్ణ ప్రసాదం కాబట్టి, ఆ కృష్ణ ప్రసాదాన్ని ఇస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే కృష్ణ భక్తులు కాబట్టి అట్టి ప్రసాదాన్ని మనము గ్రహించాలా. కాబట్టి ఆ తర్వాత ప్రసాదాన్ని అర్పించుట అంటే ఇంటికి వచ్చిన అతిథులకు, అంటే భక్తులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము ప్రసాదాన్ని ఇవ్వడము, ప్రేమతో ఆదరంగా ఇవ్వడము అనేది ఇక్కడ 6 రకములైన ప్రేమ లక్షణాలు చెప్పినాడు. ఇక
ఈ కార్యాలు 6 రకాలు ఏ విధంగా ఉన్నాయనేది రూపగోస్వామి చెప్తారు. భక్తులకు దానాలు ఇవ్వడము ఒకటి. రెండవది అందుకు తిరిగి భక్తులు ఏదైనా అర్పిస్తే దానిని స్వీకరించడం రెండవది. మూడవది భక్తులతో మనసు విప్పి మాట్లాడడము. నాలుగవది భగవంతునికి సంబంధించిన గుహ్యమైన సేవల గురించి విచారించడము. ఐదవది భక్తుల ద్వారా సమర్పించబడిన ప్రసాదాన్ని గౌరవించడము. మరియు ఆరవది భక్తులకు ఆదరణతో ప్రసాదాన్ని సమర్పించడము. ఈ విధముగా అనుభవము గల భక్తుడు బోధించినప్పుడు ప్రారంభిక భక్తుడు అతని నుండి నేర్చుకుంటాడు. దీనిని గుహ్యమఖ్యాతి పృచ్చతి గుహ్యమఖ్యాతి పృచ్చతి అంటారు. అంటే సాధనా భక్తులు అంటే ఆరంభక భక్తులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ విధంగా వచ్చేసి ఇక్కడ ఒకరికొకరు అనుభవాన్ని పంచుకుంటారనమాట. ఆ విధంగా నేర్చుకుంటారు కూడా. కాబట్టి భక్తుడు భగవత్ ప్రసాదాన్ని వితరణ చేయునప్పుడు భక్తియుక్త సేవాతత్వాన్ని పెంపొందించుకొనుటకు మనము శుద్ధ భక్తుల నుండి భగవదనుగ్రహంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా హౌస్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మరి భక్తుల సాంగత్యంతో వెళ్తాం కాబట్టి వాళ్ళు భక్తియుక్త సేవాతత్వాన్ని పెంపొందించడానికి మరి భక్తులకు భగవత్ ప్రసాదాన్ని వితరణ చేస్తారనమాట. అటువంటి సమయంలో వచ్చేసి మనము శుద్ధ భక్తుల నుండి భగవదనుగ్రహంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. కాబట్టి వాళ్ళు శుద్ధ భక్తులని భావనలో మనం ఉండి మరి ఈ ప్రసాదం ఏదంటే కృష్ణుడి యొక్క అనుగ్రహము. ప్రసాదం అంటేనే ఏమిటి అంటే భగవద్ అనుగ్రహం అంతే. కాబట్టి కృష్ణుడి యొక్క ఉచ్చిష్టము. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ భావనలో మనము ఉండాలి. మనము కూడా శుద్ధ భక్తులను మన గృహానికి ఆహ్వానించి వారికి ప్రసాదాన్ని సమర్పించి అన్ని విధాలా వారికి సంతృప్తి పరచుటకు సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనము ఒకరి భక్తుల యొక్క ఇంటికి వెళ్ళడము, వాళ్ళ ఇంట్లో ప్రసాదం తీసుకోవడం మాత్రమే కాకుండా మనం కూడా ఆ శుద్ధ భక్తుల ఇంట్లో ఇంట్లో అయితే మనం ప్రసాదం తీసుకున్నామో వాళ్ళను కూడా మన ఇంటికి గృహానికి ఆహ్వానించి మరి మనం కూడా అటువంటి మరి కార్యక్రమం అంటే హౌస్ ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమం పెట్టి ఏర్పాటు చేసి వారికి ప్రసాదాన్ని సమర్పించి అన్ని విధాలా వారికి సంతృప్తి పరచుటకు సిద్ధంగా ఉండాలి. దీనినే భుంక్తే భోజయతే చైవ అంటారు. భుంక్తే భోజయతే చైవ. భుంక్తే అంటే భుజించడం. అంటే ఇతరుల భక్తుల అంటే శుద్ధ భక్తుల ఇంట్లో వాళ్ళు పెట్టే భగవదనుగ్రహంగా ప్రసాదాన్ని స్వీకరించేదాన్ని భుంక్తే అంటారు. భోజయతే చైవ అంటే వచ్చిన వాళ్ళకి కూడా భక్తులు ఎవరైతే శుద్ధ భక్తులకి మన ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి మరి ప్రసాదాన్ని సమర్పించి అన్ని విధాలా వారికి సంతృప్తి పరచడం సంబంధించి సిద్ధంగా ఉండే విధంగా ఉండేదాన్ని భోజయతే చైవ అంటారు. ఇక సామాన్యమైన సాంఘిక వ్యవహారాలలో ఇద్దరి ప్రియమిత్రుల మధ్య కూడా ఈ 6 రకాల ప్రేమ వ్యవహారాలు ఎంతో అవసరమగును. ఇక ఇది ఆధ్యాత్మికమైన విషయమే ఇప్పుడు మనం చెప్పినవన్నీ. కానీ భౌతికమైన సాంఘిక వ్యవహారాలు అంటే సామాన్యమైన భౌతిక జగత్తులోని సామాన్యమైన సాంఘిక వ్యవహారాలలో ఇద్దరు ప్రియమిత్రుల మధ్య కూడా ఈ 6 రకాల ప్రేమ వ్యవహారాలు ఎంతో అవసరమని శ్రీల రూపగోస్వామి వారు ఆచార్యులు చెప్తున్నారు. ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు మరొక వ్యాపారస్తునితో సంబంధాన్ని కలుపుకోదలిచినప్పుడు అతడు భోజనశాలలో విందు ఏర్పాటు చేసి ఆ విందు జరుగుతుండగా తాను చేయదలుచుకున్న దానిని గురించి వివరిస్తాడు. కాబట్టి ఒక వ్యాపారి ఉన్నాడు. ఇంకొక వ్యాపారితోటి వ్యాపార సంబంధాలు ఏర్పరచుకోవాలన్నప్పుడు ఇటువంటి వ్యాపారులతో ఏం చేస్తారంటే పెద్ద భోజనశాలలో పెద్ద హోటల్లో 5 స్టార్ హోటల్లో విందు ఏర్పాటు చేస్తారనమాట. చేసి ఆహ్వానిస్తాడు. రండి ఈరోజు మీకు నేను విందు ఏర్పాటు చేస్తాను, మీరు కూడా రావాలి
మీరు గెస్ట్ మాకు కార్యక్రమానికి అని చెప్పేసి పిలుస్తారనమాట. అప్పుడు పిలిచి వాళ్ళతోటి ఈ ఈ ఏర్పాటు విందు ఏర్పాటులో చేసినప్పుడు వాళ్ళతో మరి ఆ వ్యాపార సంబంధించిన విషయం కూడా గురించి వివరిస్తారనమాట. ఈ విధంగా నేను మీతో బిజినెస్ చేయాలనుకున్నాను. మరి ఇది చేద్దాము అని చెప్పేసి అంటారనమాట. ఆ విధంగా మిత్రుడైన ఆ వ్యాపారస్తుని నుండి తానెట్టు నడుచుకోవాలని విచారిస్తాడు. కాబట్టి నేను ఏ విధంగా మీ మీ దగ్గర నడుచుకోవాలో చెప్పండి అని చెప్పేసి ఆయనని విచారిస్తాడు. కొన్నిసార్లు కానుకలు కూడా ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. ఇక వాళ్ళకు గిఫ్టులు ఇస్తారనమాట. కాబట్టి ఆ విధంగా వచ్చేసి కానుకలు కూడా ఇవ్వడం జరుగుతుంది వచ్చిన వాళ్ళకి. కాబట్టి ఆహ్, క ఆ విధంగా వచ్చేసి వాళ్ళతో సంబంధము అంటే వ్యాపార సంబంధం ఏర్పాటు చేసుకోవాలంటే గనక విలువైన కానుకలు కూడా ఇస్తూ ఉంటారు. ఆ విధంగా సన్నిహిత సంబంధాలలో ప్రేమపూర్వకంగా వ్యవహరించినప్పుడు ఈ 6 రకాల కార్యాలు నిర్వహించబడతాయి. పూర్వపు శ్లోకములో ఎవరైనను లౌకిక సాంగత్యాన్ని విడిచి భక్తులతో సాంగత్యాన్ని చేయాలని శ్రీల రూప గోస్వామి ఉపదేశించారు. సంగత్యాగాత్ సతో వృత్తేః. భక్తుల మధ్య ఈ 6 రకాల ప్రేమపూర్వక సంబంధాల వినిమయానికి కావలసిన సౌకర్యాలను కలిగించడానికే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము స్థాపించబడింది. మరి పూర్వము 3వ బిందువు సంబంధించి మరి శ్రీల రూప గోస్వామి ఏం చెప్పారంటే తృతీయ బిందువు సంబంధించి ఇక్కడ ఉత్సాహానిశ్చయాద్ధైర్యాన్ తత్తత్కర్మ ప్రవర్తనాన్ సంగత్యాగా సతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. అంటే భక్తి నాశం కావడానికి అక్కడ చెప్పినాడు. అత్యాహార ప్రయాసశ్చ ప్రజాల్పో నియమాగ్రహ జనసంగచ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి అని 6 రకములుగా ఆ విధంగా భక్తి నాశనం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ అక్కడ ద్వితీయ బిందువులో మరి ఈ ద్వితీయ బిందువు అత్యాహార ప్రయాసశ్చ ప్రజాల్పో నియమాగ్రహ అని చెప్పేసి రెండవ బిందువు చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి అతిగా ఆహారాన్ని భుజించడము ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా 3వ బిందువులో వచ్చేసి మనకు ఏ విధంగా 6 లక్షణాలు కలిగి ఉంటే గనక మనము భక్తిని వృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. తృతీయ బిందువులోన ఉత్సాహానిశ్చయాద్ధైర్యాత్ తత్తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. అంటే ఉత్సాహంగా ఉండాలి. శుద్ధమైన భక్తియుక్త సేవకు 6 అనుకూల లక్షణాలు కలవు. 1 ఉత్సాహంగా ఉండడము, 2 విశ్వాసముతో ప్రయత్నించడము, 3 సహనముతో ఉండడము, 4 నియమాలను అనుసరించి పనిచేయడము. అంటే శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం. శ్రీకృష్ణుని గురించి శ్రవణ కీర్తన స్మరణములు చేయడము 4వది. 5వది భక్తులు కాని వారి సాంగత్యమును త్యజించుట. 6వది పూర్వాచార్యుల అడుగుజాడలను అనుసరించుట. ఈ 6 లక్షణాలు శుద్ధ భక్తియుక్త సేవకు సంపూర్ణ విజయమును తప్పక సమకూర్చును అని ఇక్కడ చెప్పడం జరిగింది తృతీయ బిందువులో. కాబట్టి శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తాడు 7వ స్కందము 5వ అధ్యాయం 23లో శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని భక్తియుక్త సేవలోని 9 విధానములు ఉన్నాయి. సేవలు భక్తి విధానంలో అవి దేవదేవుని నామము మరియు లీలలను గురించి శ్రవణం చేయడము. 2వది భగవంతుని మహిమలను కీర్తించడము. 3వది భగవంతుని స్మరించడము. 4వది పాదసేవనము. 5వది దేవాది దేవుని శ్రీ విగ్రహాలను అర్చించడము. 6వది భగవంతునికి వందనము చేయడము. 7వది భగవంతునికి సేవకునిగా ఉండడము. 8వది భగవంతునితో మైత్రి చేయడము. 9వది భగవంతునికి ఆత్మ సమర్పణం చేయడము. ఆధ్యాత్మిక జ్ఞాన సంపాదనకు శ్రవణం మొట్టమొదటి మెట్టు. అప్రామాణికమైన వ్యక్తులను శ్రవణం చేయకుండా భగవద్గీతలో
4వ అధ్యాయం 34 శ్లోకంలో సూచించబడినట్లు అర్హుడైన వ్యక్తిని సమీపించాలి. ఆ శ్లోకమే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. కాబట్టి ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించి సత్యము ఎరుగుట కొరకై ప్రయత్నించుము, వినయపూర్వకంగా ప్రశ్నించుము, అతనికి సేవ చెయ్యము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారొకటిచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు అని ఇక్కడ ఈ తృతీయ బిందువులో చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ విధంగా తృతీయ బిందువులో చెప్పినట్టు మరి శ్రీల రూపగోస్వామి ఇక్కడ భక్తుల మధ్య ఈ 6 రకాల ప్రేమపూర్వక సంబంధాలు, వినిమయానికి కావలసిన సౌకర్యాలు కల్పించడానికే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ సంఘము ఒంటి చేతితో ప్రారంభించబడింది. కానీ ప్రజలు కొనుట అనే విధానముతో ముందుకు వస్తుండట చేతనే నేడు ఈ సంఘము ప్రపంచమంతటా విస్తరిస్తున్నది. కాబట్టి దదాతి ప్రతిగృహ్యాతి గుహ్యమహ్యాతి పృచ్చతి అని చెప్పినట్టు అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది. అంటే భగవంతుడు మనకి ఇచ్చాడు సంపద. ఆ సంపదని మరి దేనికోసం ఉపయోగించాలి? భగవంతుని యొక్క సేవలో ఉపయోగించాలి. కాబట్టి ఆ విధంగా మరి ప్రజలు ఇచ్చిపుచ్చుకోవడం అనే విధానంలో ముందుకు వస్తుండడం చేత అంటే డొనేషన్లు మరి ఇస్కాన్ మందిరాలకు ఇస్తుండడం చేత ఈ సంఘము అంటే ఇస్కాన్ అనే సంఘం ఇస్కాన్ శ్రీ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము అనేది బాగా ప్రపంచంలో అన్ని దేశాలలో మరి కృష్ణ మందిరాలు ఏర్పాటు చేయబడినాయి. ఆ విధంగా ప్రజలు భక్తులు ముందుకొచ్చారు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. కాబట్టి ఈ సంఘ కార్యకలాపాల అభివృద్ధికి ప్రజలు ఉదారంగా విరాళాలను ఇస్తున్నందుకు అందుకు ప్రీతిగా మేము కృష్ణ చైతన్య విషయాలను మాత్రమే కలిగి ఉండే కానుకలను గ్రంథాల రూపంలోనూ పత్రికల రూపంలోనూ అందించినను ప్రజలు వాటిని ఉత్సాహంగా స్వీకరిస్తున్నందుకు ఆనందిస్తున్నాము. ఇంకా ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ప్రజలు కేవలము మరి లక్ష్మిని అంటే ధనాన్ని విరాళాల రూపంలో ఇస్తున్నారు కదా! మరి ఆ ఇచ్చినవి వాటికి మనము ఏ విధంగా మరి కృష్ణ చైతన్య విషయాలను మాత్రమే మనము ప్రతి ఒక్కరికి గ్రంథాల రూపంలో మరియు పత్రికల రూపంలో అందిస్తున్నారు ప్రజలకి. కాబట్టి కృష్ణ చైతన్యాన్ని కల్పించడానికై ఈ గ్రంథాలు ఎంతో ఉపకరిస్తాయి అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్పినట్లు మరి ఆ విధంగా శ్రీల ప్రభుపాద వారి గురుదేవులైన పరమ పూజ్య శ్రీ భక్తి సిద్ధాంత స్వామి సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క ఉపదేశం మేరకు గురువు గారి మాట మేరకు మరి విదేశాలకు వెళ్ళి ఆంగ్ల భాషలలో భాగవతము భగవద్గీతను మరి తర్జుమా చేసి అక్కడ గ్రంథాలందరికీ మరి కృష్ణ చైతన్యాన్ని కల్పించి అక్కడ దేవాలయాలు ఏర్పాటు చేసి మరి అందరికీ ఆ గ్రంథ రూపంలో భగవంతుడు యొక్క లీలలని అందరికీ ప్రజలందరికీ పత్రిక రూపంలో మరి ప్రజలకు వాటికి ఉత్సాహంగా మరి ముద్రించారు. ప్రజలు కూడా వాటిని ఉత్సాహంగా స్వీకరిస్తున్నారు. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ప్రభుపాదులు చెప్తున్నారన్నమాట. కాబట్టి ప్రభుపాదులు అంటున్నారు, మేము కొన్నిసార్లు కృష్ణ చైతన్య ఉత్సవాలను ఏర్పాటు చేసి జీవిత సభ్యులను మిత్రులను ప్రసాదాలతో కూడిన విందులకు ఆహ్వానిస్తున్నాము. ప్రభుపాదుల వారు చెప్తున్నారన్నమాట. మరి కొన్నిసార్లు కృష్ణ చైతన్య ఉత్సవాలు అంటే కృష్ణుడి యొక్క చైతన్యం కలిగిన ఉత్సవాలు ఏవైతే ఉంటాయో, రథయాత్ర అంటే ఏంటి, జగన్నాథ రథయాత్ర, తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి, ఇటువంటి ఉత్సవాలు ఏవైతే ఉంటాయో మరి గౌర పూర్ణిమ, శ్రీ గౌరంగ ప్రభు ఆవిర్భావము, తర్వాత ఆ విధంగా వచ్చేసి మరి బలరాముడు ఆయన ఆవిర్భావించిన పౌర్ణిమ, ఇవన్నీ వచ్చేసి భగవంతుడి యొక్క మరి ఏవైతే ఉత్సవాలు ఉంటాయో మరి పండుగలు ఏవైతే ఉంటాయో ఆ వాటికి జీవిత సభ్యులు ఎవరైతే ఎల్పిఎం తీసుకున్న వాళ్ళని, తర్వాత మిత్రులని అంటే ఎవరైతే ఇస్కాన్ యొక్క
మేలు కోరే వారిని ఎవరైతే ఉంటారో మరి వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు ప్రతి ఇస్కాన్ దేవాలయంలో అని చెప్పి ప్రభుపాదులు అన్నారు. మా జీవిత సభ్యులతో మా జీవిత సభ్యులలో చాలా మంది సంఘములో ఉన్నత స్థితికి చెందిన వారైనప్పటికిని వారికి మేము మా శక్త్యానుసారము అర్పించు అల్ప ప్రసాదాన్ని కూడా వారు స్వీకరిస్తుంటారు. మరి ప్రభుపాదులు వారి యొక్క మరి ఎల్‌పీఎం తీసుకున్న వాళ్ళెవరంటే సంఘములో గొప్ప ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళు ఉంటారనమాట. అంటే ఆస్తి పరంగా కావచ్చు, అధికారం పరంగా కావచ్చు, ఉన్నత స్థితిలో ఉన్నప్పటికిని మరి ఇస్కాన్ యొక్క ప్రసాదము, కృష్ణ ప్రసాదం, జగన్నాథ్ ప్రసాదం అంటే గనక అవి ఎంత తక్కువైనా గూడా వాళ్ళెంతో ఆహ్, అల్పమైనది అని అనుకోకుండా ఇది భగవత్ ప్రసాదము అని వాళ్ళెంతో గౌరవంగా స్వీకరిస్తున్నారు. కొన్నిసార్లు జీవిత సభ్యులు మరియు శ్రేయోభిలాషులు కాబట్టి శ్రేయోభిలాషులు గూడా ఉంటారు. ఇస్కాన్ శ్రేయోభిలాషులుంటారు. భక్తియుక్త సేవకు సంబంధించిన గుహ్య విషయాలను గురించి విచారణ చేస్తుంటారు. కాబట్టి భక్తియుక్త సేవ చేయడానికి మరి ఈ సేవ ఎందుకు చేయాలి? ఈ సేవ ఎట్లా చేయాలి? అని చెప్పేసి విషయాలు గూడా మరి ప్రభుపాదుల వారితోన విచారించినారన్నమాట. కాబట్టి మేము వారికి వివరించుటకు ప్రయత్నిస్తుంటాము. కాబట్టి మీరు కూడా మరి జన్మాష్టమి నాడు రండి, ఈ సేవ చేయండి. ఈ విధంగా చాలా రకాల సేవలున్నాయి. కాబట్టి ఆ పండుగ నాడు కృష్ణుడి యొక్క ఆవిర్భావం దినము నాడు వచ్చి మీరు మీ యొక్క శాయశక్తులా వచ్చేసి సేవలు చేసుకోండి. భగవంతుని యొక్క కృపకు మరి పాత్రులు కండి అని చెప్పేసి మేము కూడా చెప్తుంటామని చెప్పి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా మా సంఘము ప్రపంచమంతటా విజయవంతంగా విస్తరిస్తున్నది. కాబట్టి ఆ విధంగా మంచి సంబంధాలు గుహ్యమఖ్యాతి పృచ్చతి అని చెప్పినట్టు ఇచ్చిపుచ్చుకోవడము అనేది వల్ల ఏమవుతుందంటే బంధన ఏర్పడుతుంది. ఆ విధంగా మా సంఘం ప్రపంచమంతటా విజయవంతంగా విస్తరిస్తున్నది. అన్ని దేశాలలోని మేధావులు క్రమముగా మా కృష్ణ చైతన్యోద్యమ కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారు. కాబట్టి చాలా దేశాల్లో ప్రపంచంలో 200 దేశాలలో మరి ఈ విధంగా వచ్చేసి మరి కృష్ణ చైతన్యం యొక్క ఉద్యమాల యొక్క కార్యక్రమాలు చూసి ఎంతో ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ప్రశంస ఎందుకు వస్తుందంటే ఇది మరి సాధారణంగా ఇది మామూలు ఆషామాషీ విషయం కాదిది. మరి సనాతన ధర్మం సంబంధించి, భగవంతుడికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఎంతో ప్రశంసిస్తున్నారనమాట. కాబట్టి ఏదో పాపం చేసి ఎంతో మనము బాధపడే మరి దుఃఖానికి లోనైపోయిన వాళ్ళకి మమ్మల్ని ఉద్ధరించడానికి ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వాళ్ళు అని చెప్పేసి వాళ్ళెంతో కొనియాడుతున్నారని చెప్పి ప్రభుపాదులు ఇక్కడ చెప్పడం జరిగింది. కృష్ణ చైతన్య సంఘం సభ్యుల మధ్య గల ఈ 6 రకాల ప్రేమ సంబంధాల చేతనే ఈ సంఘం వికసిస్తున్నది. కాబట్టి ఎక్కడైనా సరే సంబంధము ప్రేమ సంబంధంగా అది బలపడాలంటే గనక ఇక్కడ శ్రీల రూప కోసం చెప్పిన 6 విషయాలు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలోని భక్తులతో సాంగత్యం చేసే విధంగా సామాన్య జనులకు అవకాశం కల్పించబడాలి. కాబట్టి సామాన్య జనులు కూడా కేవలం మరి ఇస్కాన్ సాంగత్యంలో భక్తులు మాత్రమే కాకుండా సామాన్య జనులు కూడా అటువంటి అవకాశం మనము కల్పించాలి. వాళ్ళని కూడా మరి ఇస్కాన్ టెంపుల్‌కి రండి అని చెప్పేసి మరి ప్రభుపాద ప్రేమ విందు, ఆదివారి ప్రేమ విందు అని చెప్పేసి భగవద్గీత ప్రవచనము, ప్రసాదాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా అవకాశం కల్పించాలి. వాళ్ళు కూడా తెలపాలి. వాళ్ళని కూడా పిలవాలి మందిరాలకు. ఎందుకంటే పైన పేర్కొనబడిన 6 రకాల ప్రేమ వినిమయ సంబంధాల ద్వారా సాధారణ మానవుడు కూడా తనలో నిగూఢంగా ఉన్న కృష్ణ చైతన్యాన్ని పూర్తిగా పునరుద్ధరించుకోగలడు. కాబట్టి ప్రతి ఒక్కరిలో మరి భక్తి నిద్రావస్థలో ఉంటుంది. నిద్రాణమై ఉంటుందన్నమాట. మరి ఆ కృష్ణ చైతన్యాన్ని మనం మేల్కొల్పాలంటే గనక మరి ఏం చేయాలంటే మరి పైన చెప్పిన 6 రకాల ప్రేమ వినిమయ సంబంధాల ద్వారా సాధారణ మానవుడు కూడా ఆయనకి చెప్పడం ద్వారా తనలో నిగూఢంగా ఉన్న నిద్రావస్థలో ఉన్న బయటికి కనిపించని లోపల ఉన్న భక్తిని మనం మెలకొల్పినట్టు ఉంటుంది. కృష్ణ చైతన్యాన్ని పూర్తిగా పునరుద్ధరించుకోవడానికి అవకాశము ఇచ్చినట్టుంటుంది వాళ్లకు. కాబట్టి భగవద్గీతలో 2వ అధ్యాయం 62 శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. సంఘాత్ సంజాయతే కామః
అని శ్లోకము చెప్పినారు. ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తానంటే, మానవుని వాంఛలు, అభిలాషలు అతని సాంగత్యాన్ని బట్టి వృద్ధి చెందుతాయని తెలుపబడింది. సంఘాత్ సంజాయతే కామః. సంఘాత్ అంటే సంఘం. అంటే సాధు సంఘ దగ్గర అక్కడ ఎటువంటి మరి సంజాయతే ఎటువంటివి వస్తాయంటే, వాంఛలు కావచ్చు, అభిలాషలు ఎటువంటివి ఉంటాయంటే గనక, సజ్జనులతో ఉంటే గనుక, మరి భక్తుల సాంగత్యంలో ఉంటే గనక కృష్ణుడికి సంబంధించి కోరికలే వస్తాయన్నమాట. అలా కాకుండా భౌతికమైన వ్యక్తి ఏ వ్యక్తి అయినను అతని సాంగత్యాన్ని చూసి తెలుసుకోవచ్చునని తరచుగా చెబుతుంటారు. కాబట్టి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆ వ్యక్తిత్వము ఎలా తెలుసుకోవచ్చంటే గనక, వారి యొక్క సాం మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బట్టి ఇతని యొక్క గుణాన్ని మరి ఇతని యొక్క లక్షణాన్ని మనము చెప్పొచ్చనమాట. కాబట్టి తాగుబోతుల సాంగత్యంలో ఉండేవాడు మరి మంచి గుణాలుంటాయా అంటే ఉండవు. తిరుగుబోతు, ఆ! దొంగ, మరి ఈ విధంగా ఉండే దొంగలు, మరి ఇక ఎవరంటే జారులు, చోరులు, మరి వీరి యొక్క సాంగత్యంలో ఉన్న జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎట్టి గుణం ఉంటుందంటే అటువంటి గుణమే ఉంటుందన్నమాట. కాబట్టి ఒక వ్యక్తిని ఏ వ్యక్తినైనా అతని సాంగత్యాన్ని చూసి తెలుసుకోవచ్చునని తరచూ పెద్దలు చెబుతుంటారు. సాధారణ వ్యక్తి కూడా భక్తులతో సాంగత్యం చేస్తే అతనిలోని నిగూఢంగా గల కృష్ణ చైతన్యాన్ని పూర్తిగా జాగృతపరుచుకోవచ్చు. కృష్ణ చైతన్యాన్ని గురించి అవగాహన ప్రతి జీవినిలో అంతర్గతంగా ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క ఆ చైతన్యం అంటే కృష్ణుడు. కృష్ణుడి యొక్క మరి ప్రతి ప్రతి క్షణము కృష్ణుడి యొక్క నామాన్ని స్మరించుకోవడము కృష్ణ చైతన్యం అవుతుంది. కృష్ణుడి యొక్క మరి మరి పూజ చేయడము కృష్ణ చైతన్యం అవుతుంది. కృష్ణుడికి నమస్కారం చేయడము కృష్ణ చైతన్యం అవుతుంది. కృష్ణునికి భక్తుడుగా మరి జీవించడము అనేది కృష్ణ చైతన్యం అవుతుంది. కృష్ణుని ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవడం అనేది కృష్ణ చైతన్యం అవుతుంది. కృష్ణుని గురించి మరి మాట్లాడడం అనేది కృష్ణ చైతన్యం అవుతుంది. కృష్ణ యొక్క లీలలు, కృష్ణ యొక్క కథలు కృష్ణ చైతన్యం అవుతుంది. కృష్ణుడి యొక్క మరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని మనము జపించడము లేదా కీర్తన చేయడానికి ఉపయోగించడం కూడా కృష్ణ చైతన్యము అవుతుంది. కాబట్టి కృష్ణ చైతన్యం ఆ విధంగా జాగ్రత్త పరుచుకోవచ్చు. కృష్ణ చైతన్యాన్ని గురించి అవగాహన ప్రతి జీవుని అంతర్గతంగా ఉంటుంది. మరి వాటిని మేల్కొల్పాలి. మానవ శరీరాన్ని పొందుట వలన జీవునిలో చైతన్యం కొంతవరకు అభివృద్ధి చెంది ఉంటుంది. సాధారణంగా వచ్చేసి ప్రతి మానవ దేహం తీసుకున్న ప్రతి దేహధారి, మానవ దేహధారి, మనిషి దేహధారి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కృష్ణ చైతన్యము, భక్తి మరి నిద్రావస్థలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 22వ అధ్యాయం 107 శ్లోకములో ఈ విధంగా చెప్పబడింది. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబునాయ్ శ్రవణాది శుద్ధ చిత్తే కరయే ఉదోయ్. అనగా ఇక్కడ భావము, జీవుల హృదయాలలో శుద్ధ కృష్ణ ప్రేమ శాశ్వతంగా ప్రతిష్టమై ఉంటుంది. అది ఏ ఇతర మార్గముల నుండి పడేది కాదు. కృష్ణ ప్రేమ వేరే వేరే మార్గంలో వస్తుందంటే రాదండి. ఎందుకంటే అంతర్గతంగా జీవుల హృదయములో ఉంటుంది ఆ ప్రేమ. ఎందుకంటే ఆ హృదయములో ఎవరుంటారంటే మరి మనము ఎవరమంటే జీవాత్మలు. మనము పరమాత్మ అంటే కృష్ణ భగవానుడి యొక్క అంశాలు కాబట్టి ఆయన పట్ల మనకు ప్రేమ ఉంటుంది. ఇదే పవిత్ర అంటే ఆ విధంగా శుద్ధ కృష్ణ ప్రేమ శాశ్వతంగా ప్రతిష్ఠితమై ఉంటుంది ప్రతి జీవుల హృదయములో. ఇక్కడ చెప్తున్నారు అదే. శ్రవణ కీర్తనలతో హృదయం పవిత్రమైనప్పుడు సహజంగానే జీవునిలో కృష్ణ ప్రేమ జాగృతమగును. కాబట్టి శ్రవణము, కృష్ణ కథలు వినడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా కీర్తనలు హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని కీర్తనలు ఇవన్నీ వినడం ద్వారా ఏం వినడం ద్వారా ఏమవుతుందంటే హృదయము పవిత్రమైపోతుంది. అప్పుడు శ్రవణ కీర్తనల వలన మానవ హృదయం నేరుగా పవిత్రమవుతుంది అని చెప్పేసి ప్రభువారు చెప్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా అతని హృదయంలో గల కృష్ణ చైతన్యము వెంటనే జాగృతం కూడా అవుతుంది. ఎప్పుడైతే పవిత్రమవుతుందో హృదయంలో ఉండే భగవానుడి యొక్క మరి ఆచూకీ ఉనికి మనకు ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో, అప్పుడు ఆ కృష్ణ చైతన్యం జాగృతం అవుతుందో, వెంటనే అతను హృదయంలో గల కృష్ణ చైతన్యము వెంటనే జాగృతం అవుతుంది. కృష్ణుడున్నాడు నా హృదయంలోని. అదే కృష్ణ చైతన్యము. మరియు అది ఇదివరకే అతనిలో సహజంగా ఉండడం వలన దానిని కృత్రిమంగా ప్రవేశపెట్టనవసరం లేదు. అంటే కృత్రిమంగా మనము లోపలికి మరి మెస్మరైజ్ చేసినట్టు ఇరికించడం గాదు. ఒకరి యొక్క మతిలోకి, ఒకరి యొక్క మెదడులోకి. కాబట్టి కృత్రిమంగా ప్రవేశపెట్టేది కాదు. ఎవరైనాను దేవాది దేవుని పవిత్ర నామాన్ని ఉచ్చరించగానే అతని హృదయము సమస్త భౌతిక కల్మషాల నుండి ప్రక్షాళనమవుతుంది. కాబట్టి దేవాది దేవుడి యొక్క పవిత్ర నామము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఆ భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడైతే మనము ఉచ్చరిస్తామో వెంటనే హృదయం ఏమవుతుందంటే హృదయము లో మాలిన్యము తొలగిపోయి పవిత్రమైపోయి సమస్త భౌతిక కల్మషాల నుండి ప్రక్షాళనము అవుతుంది. అంటే కల్మషాలు వెళ్ళిపోతాయి. శ్రీ శిక్షాష్టకములోని మొదటి శ్లోకములో శ్రీ చైతన్య మహాప్రభు ఇలా చెబుతున్నారు. చేతో దర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతస్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. భావం: అనేక సంవత్సరముల నుండి పేరుకున్నట్టి ధూళినంతటినీ హృదయము నుండి శుభ్రపరుచున్నది, నిరంతర జనన మరణాలతో కూడుకున్న భౌతిక జీవితాగ్నిని ఆర్పివేసేది అయిన శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయము జయము. చంద్రుని చల్లని కిరణముల వలె ఆహ్లాదమును కలిగించు ఈ శ్రీకృష్ణ చైతన్య సంకీర్తనము సమస్త మానవులకు అత్యంత ముఖ్య వరప్రసాదమై ఉన్నది. ఆధ్యాత్మిక ఆనంద సాగరమును వృద్ధి చేయు ఈ శ్రీకృష్ణ నామ సంకీర్తన మన మెల్లప్పుడూ ఆకాంక్షించు అమృతాన్ని పూర్తిగా ఆస్వాదించుటకు అవకాశమును ప్రసాదించును. మనం ఎల్లప్పుడూ ఆకాంక్షించు అమృతాన్ని పూర్తిగా ఆస్వాదించుటకు అవకాశం ప్రసాదించును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించు వాడేగాక ఆధ్యాత్మిక శబ్ద తరంగాలను వినువాని హృదయం కూడా పవిత్రమవుతుంది. ఆ ఆధ్యాత్మిక శబ్ద తరంగాలను విన్నంత మాత్రం చేతనే నీచ జంతువులుగా, క్రిములుగా పుట్టిన బద్ధజీవులు మరియు వృక్షాలు, ఇతర జీవజాతులు కూడా పవిత్రములై కృష్ణ చైతన్యములో పరిపూర్ణత్వాన్ని సాధించుటకు సిద్ధమవుతాయి. మానవుల కంటే తక్కువ రకపు జీవులు భౌతిక బంధాల నుండి ఎలా విముక్తులవుతాయని శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల హరిదాస ఠాకూరును ప్రశ్నించినప్పుడు, పవిత్ర నామాలను జపించడం మిక్కిలి శక్తివంతమైనందున వాటిని ఎవరైనాను అరణ్యాలలో కీర్తించిన ఆ శబ్ద తరంగాలను వినంతనే చెట్లు, చేమలు, జంతువులు కృష్ణ చైతన్యములో అభివృద్ధిని సాధించునని తెలిపారు. శ్రీ చైతన్య మహాప్రభు జార్ఖండ్ అరణ్యము గుండా వెడుతున్నప్పుడు ఈ విషయము యథార్థమని నిరూపించారు. ఆ సమయములో పులులు, పాములు, ఇతర జంతువులు కూడా తన సహజ వైద్యాన్ని వీడి కీర్తన చేస్తూ నృత్యం చేయనారంభించాయి. మనము శ్రీ చైతన్య మహాప్రభు కార్యకలాపాలను అనుసరించకూడదు, కానీ వారి అడుగుజాడలను అనుసరించాలి. పులులు, పాములు, పిల్లులు, కుక్కలు మున్నగు నీచ
జంతువులను ఆకర్షించు వానికి గాని, వాటి చేత నృత్యం చేయించడానికి గాని తగినంత శక్తి మనకు లేదు. కానీ భగవంతుని పవిత్ర నామాలను జపిస్తూ ప్రపంచములోని మానవులెందరినో కృష్ణ చైతన్యము వైపుకు మరల్చగలము. పవిత్ర నామాన్ని వ్యాపింపజేయుటకు, వితరణ చేయడానికి ఇదొక దదాతి సిద్ధాంతానికి మహోన్నత ఉదాహరణ. ఈ సంకీర్తనం చేతనే మానవుడు ప్రతిగృహ్ణాతి సిద్ధాంతాన్ని కూడా అనుసరించి ఈ అద్వితీయమైన వరాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనను కృష్ణ చైతన్యాన్ని ఉద్యమాన్ని గురించి విచారించి ఈ భౌతిక ప్రపంచ పరిస్థితిని తెలుసుకునేలా మనస్సును సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా గుహ్యమఖ్యాతి పృచ్ఛతి వంటి సిద్ధాంతాలు కూడా నిర్వహించబడును. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ శాఖలన్నింటిలోనూ ప్రతి ఆదివారము ప్రేమపూర్వకమైన విందులను ఏర్పాటు చేసి జీవిత సభ్యులను, పోషకులను తమతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించడానికి ఆహ్వానిస్తారు. ఆసక్తి గల చాలా మంది వ్యక్తులు ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తారు. సాధ్యమైనప్పుడు వారు కూడా సంఘంలోని భక్తులను తమ గృహాలకు ఆహ్వానించి సంతృప్తి చెందేలా ప్రసాదాన్ని అర్పిస్తారు. ఈ విధంగా మా సంఘ సభ్యులు, సామాన్య జనం కూడా లాభం పొందుతున్నారు. యోగులు, జ్ఞానులు, కర్ములు, దానకర్తలు అని పిలువబడు వారి సాంగత్యము ఎవరికీ శ్రేయస్సును కలిగించదు కనుక జనులు దానిని విడిచిపెట్టాలి. మానవుడు మానవ జీవిత లక్ష్యాన్ని సాధింపదలిచినచో వారు కృష్ణ చైతన్య సంఘ భక్తులతో సాంగత్యం చేయాలి. ఎందుకంటే ఈ ఒక్క ఉద్యమమే భగవత్ ప్రేమను ఎట్లు వృద్ధి చేసుకోవాలో బోధిస్తున్నది. మతము లేదా ధర్మము మానవ సమాజమునకు గల ప్రత్యేక లక్షణము. అది మానవ సమాజానికి మరియు జంతు సమాజానికి మధ్య గల భేదాన్ని తెలియజేస్తుంది. జంతు సంఘములో చర్చి, మసీదు వంటి మత విధానాలు లేవు. ప్రపంచంలోని అన్ని భాగాలలోనూ మానవ సంఘం ఎంత అధమ స్థితిలో ఉన్నప్పటికీ దానికి ఒక మత విధానం ఉంటుంది. ఏ మత విధానమునైనా అభివృద్ధి చెంది భగవత్ ప్రేమగా మారినప్పుడు అది విజయవంతమవుతుంది. శ్రీమద్భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయము 6వ శ్లోకములో ఇప్పుడు చెప్పబడింది. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మ సుప్రసీదతి. అదోక్షజుడైన శ్రీకృష్ణ భగవాన్ పట్ల ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవను చేయునదే మానవుల పరమధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క సంపూర్ణ సంతృప్తి కొరకై అట్టి భక్తియుక్త సేవ నిర్హేతుకము మరియు నిరాటంకమై ఉండవలెను. హరి బోల్. కాబట్టి మానవ సంఘంలోని సభ్యులు నిజమైన మనశ్శాంతిని, మానవుల మధ్య, దేశాల మధ్య శాంతితో కూడిన మిత్ర సంబంధాలను ఆకాంక్షించినచో వారు కృష్ణ చైతన్య విధానాన్ని అనుసరించాలి. దానిలో దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పట్ల నిగూఢమైన ప్రేమ వారు పెంపొందించుకోగలరు. అలా చేసిన వెంటనే వారి మనసు శాంతి సౌఖ్యాలతో నిండిపోతుంది. ఈ విషయంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూరులు కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వ్యాపింపచేయటలో నెలకొనినట్టి భక్తులను ఇలాంటి ఆస్తిక ఉద్యమాన్ని వ్యతిరేకించుటకు ఎల్లప్పుడూ సన్నద్ధులై ఉండే నిరాకార మాయావాదులతో చర్చించవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రపంచము మాయావాదులతోనూ నాస్తికులతో నిండి ఉంది. ప్రపంచ రాజకీయ పక్షాలు భౌతికవాదాన్ని పెంపొందించుటకు మాయావాదాన్ని మరియు ఇతర నాస్తిక తత్వాలను సహాయంగా తీసుకుంటున్నాయి. కొన్నిసార్లు కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వ్యతిరేకించుటకు వారికి బలమైన పక్షాన్ని కూడా సమర్థించడం జరుగుతుంది. కృష్ణ చైతన్య ఉద్యమం ప్రపంచ ప్రజలలో భగవత్ చైతన్యాన్ని పెంపొందించుకున్నటకు శిక్షణ ఇస్తున్నందున మాయావాదులు, నాస్తికులు ఈ ఉద్యమం అభివృద్ధి చెందుటకు సహించలేరు. నాస్తికుల పద్ధతి అలా ఉంటుంది. పామును పాలుతో గాని అరటి పండ్లతో గాని పోషించడం వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. వాటి వలన దానికి ఎటువంటి తృప్తి కలగదు. ఎందుకంటే పాముకు అరటి పండ్లు పాలు రుచించవన్నమాట. అంతేకాకుండా పాలను, అరటి పళ్ళను
ఆరగించడం వలన పాములో విషము మరింతగా అభివృద్ధి చెందుతుంది. కేవలం విషవర్ధనమే. ఈ కారణం చేతనే సర్పాలతో సమానులైన మాయావాదులకు, కర్మిష్ఠులకు మన హృదయాలను విప్పి చెప్పకూడదు. అలా విప్పి చెప్పడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వారి సాంగత్యాన్ని పూర్తిగా విడిచిపెట్టడం మంచిది. వారిని గుహ్య విషయాలను గురించి ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఎందుకంటే వారిన్నిటికిని హితకరమైన ఉపదేశాన్ని ఇవ్వలేరు. కనుక మనం మాయావాదులను, నాస్తికులను ఆహ్వానించడం గాని, వారి ఆహ్వానాన్ని స్వీకరించడం గాని చేయరాదు. ఎందుకంటే అలాంటి సన్నిహిత సాంగత్యం వలన వారి నాస్తిక ప్రభావం మన పైన పడవచ్చును. సంగాత్ సంజాయతే కామః. ఈ శ్లోకము ఇచ్చే వ్యతిరేక ఉపదేశం ఏమిటంటే, మాయావాదులకు గాని, నాస్తికులకు గాని ఏదైనా ఇవ్వడము, వారిని ఏదైనా తీసుకోవడం లాంటివి మనం చేయకూడదు. శ్రీ శ్రీ చైతన్య మహాప్రభు ఇలా హెచ్చరిస్తున్నారు. విషయీర్ అన్న ఖాయిలే దుష్టహోయ్ మాన్. లౌకిక జనం చేత వండబడిన ఆహారం భుజించడం వలన మనసు కలుషితం అవుతుంది. మాయావాదుల నుండి గాని, నాస్తికుల నుండి గాని ఎలాంటి దానాన్ని స్వీకరించరాదు అనేది సిద్ధాంతము. మరియు భౌతికమైన ఇంద్రియ తృప్తికి అత్యధికంగా అలవాటు పడిన సాధారణ వ్యక్తులతో కూడా సాంగత్యం చేయుటను శ్రీ చైతన్య మహాప్రభు నిషేధించారు. సారాంశం ఏమిటంటే, మనము ఎల్లప్పుడూ భక్తులతో సాంగత్యం చేస్తూ భక్తియుక్త సేవకు సంబంధించిన నియమ నిబంధనలను పాటిస్తూ ఆచార్యుల అడుగుజాడలను అనుసరిస్తూ సంపూర్ణ విధేయతతో ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను పాటించాలి. ఈ విధంగా మనము భక్తియుక్త సేవను మనలో నిగూఢమైన కృష్ణ చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోగలము. నూతన భక్తుడు లేక మహాభాగవతుడు కాకుండా మధ్యస్థితిలో నెలకొనిన వాడు దేవాది దేవుని ప్రేమిస్తూ భక్తులతో స్నేహం చేస్తూ అజ్ఞానుల పట్ల దయ చూపుతూ అసూయ మరియు రాక్షస స్వభావం కల వారికి దూరంగా ఉండాలి. దేవాది దేవుని ప్రేమించే విధానము, భక్తులతో స్నేహాన్ని చేసే విధానము ఈ శ్లోకంలో సంగ్రహంగా చెప్పబడింది. దదాతి సిద్ధాంతాన్ని అనుసరించి అభివృద్ధి సాధించిన భక్తుడు తన ఆదాయంలో కనీసం సగభాగమైన భగవంతునికి మరియు అతని భక్తులకు సేవ చేయడం కొరకు వినియోగించాలి. శ్రీ రూపగోస్వామి తమ జీవితంలో దీనికి మంచి ఉదాహరణ నెలకొల్పారు. వారు ఉద్యోగం నుంచి విరమింపదలిచినప్పుడు జీవితంలో తాను సంపాదించిన దానిలో సగం శ్రీకృష్ణుని సేవకు, 4వ వంతు బంధువులకు పంచిపెట్టి మిగిలిన పావు వంతు తమ అత్యవసరాల కొరకు ఉంచుకున్నారు. భక్తులందరూ ఈ ఉదాహరణను అనుసరించాలి. ఆదాయం ఏమైనాను అందులో సగభాగము శ్రీకృష్ణుని కోసము మరియు అతడి భక్తుల కోసం ఖర్చు పెట్టాలి. ఇలా చేయడం వలన దదాతి సిద్ధాంతాన్ని పాటించిన వారవుతాము. తర్వాతి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.